నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఒక పిసినారి కథ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేనివాడు ఉండేవాడు. అతని ఇంట వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గర ఉన్న బంగారు నాణ్యాల్ని ఆ తోటలో రాళ్ల కింద గుంతలో దాచి దానిపైన రాళ్ళు పెట్టేవాడు. కానీ ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యంగా బంగారు నాణ్యాలను లెక్కబెట్టుకుని మళ్ళీ అక్కడే పెట్టి దాచేవాడు. ఒకరోజు ఆ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యంగా గమనిస్తున్న ఒక దొంగ రోజులాగే బంగారు నాణ్యాలు లెక్క పెట్టే లోపల దాచే వరకు చెట్టు పైన నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్ళాక గప్చిప్గా నాణ్యాల్ని దొంగలించాడు. మరునాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఏమి జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు, నువ్వేమిటి బయట, అది కూడా భూమిలో పెట్టుకున్నావు, దాంతో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలు కాదు కదా అన్నారు. దానికి ఆ పిసినారి, కొనుక్కోవడమా, నేను అస్సలు ఆ బంగారం వాడను, అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంటలోకి విసిరి, అలా అయితే అదే నీ సొమ్ము అనుకో, నువ్వు వాడనప్పుడు దానికి విలువ ఏముంది, రాయి అయినా బంగారైనా ఒకటేగా, నువ్వు వాడనప్పుడు రెండు విలువలేనివే అంటూ వెళ్ళిపోయాడు. నీతి: ఉపయోగించని సొమ్ము ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సమాప్తం.